విశ్వాని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ శ్రేష్టమైన సమయమందు కీర్తన గ్రంథము 52వ సంకీర్తన 8వ చరణాన్ని చదివి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాటల్ని మనము అర్థం చేసుకుంటే దావీదు 2 ప్రాముఖ్యమైన విషయాల్ని తెలియచేయటం మనం చూస్తూ ఉంటాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటిని. రెండవదిగా నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుతో తన్ను తాను పోల్చుకోవడంలో తన ఆంతర్యం ఏంటో మనం అర్థం చేసుకుంటే, ఒలీవ చెట్టు ఎక్కువ కాలం జీవించినటువంటి చెట్లలో ఒక శ్రేష్టమైనటువంటి వృక్షము. పచ్చని ఒలీవ చెట్టు విజయానికే సాంకేతికము. నేను దేవుని కృపను బట్టి నేను దేవుని సన్నిధానంలో నిత్యము నేను జీవించి ఉన్నాను అని చెప్పటానికి ఈ మాటలు ఎంతగానో దోహదపడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. ఈ విషయాలు దావీదు ఇంత బలంగా చెప్పటానికి, ఇంతగా దేవుని మీద ఆధారపడటానికి, నేను చిరకాలము దేవుని సన్నిధానంలో సజీవంగా ఉంటానని ఆ సంతోషాన్ని తెలియచేయటానికి ఈ కీర్తనలో ఏం జరిగిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దావీదు ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడారో మనం చూడగలుగుతూ ఉంటాం. 52వ సంకీర్తన ప్రారంభ చరణాన్ని మనం గమనించినట్లయితే, సూర్యుడా నువ్వు చేసిన కీడుని బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు? పై విలాసాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎదోమీయుడైన దోయాగు సౌలు యొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఎవరు ఈ దోయాగు? దావీదు ఈ దోయా కొరకు ఎందుకు ఇంతగా ప్రస్తావించి వ్రాసాడు మనకు అర్థం కావాలి అంటే, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే ఈ సందర్భము మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ దినమున సౌలు యొక్క సేవకులో ఒకడక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయాగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. దోయాగు అన్న మాటకు పిరికివాడు అని అర్థము. ఈయన ఎదోమీయుడు అనగా యాసావు సంతతికి చెందినటువంటి వాడు. ఈ ఎదోమీయుడైన దోయాగు దావీదు విషయంలో చాలా దుఃఖాన్ని కలిగించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. దావీదుని సౌలు తరుముతున్నటువంటి రోజులయ్యి. ఇలాంటి రోజుల్లో దావీదు అహీమెలెకు వద్దకు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయమని కోరుకునేటప్పుడు, దేవుని సేవకుడు ప్రార్థించినప్పుడు దోయాగు ఈ విషయాన్ని గమనించి సౌలుకి లేని మాటలు చెప్పి దావీదు మీద కోపాన్ని రేపినటువంటి సందర్భం అది. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. రాజు యాజకుడును అహీటోబు కుమారునగు అహీమెలెకును నోబులోనున్న తన తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించను. వారు రాజుని వద్దకు రాగా, సౌలు అహీటోబు కుమారుడా ఆలకించమనగా అతడు చిత్తమున ఏలిన వాడనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమునిచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకు లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జత కూడితువని అడుగుగా, అహీమెలెకు రాజును కోలుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. సౌలు యాజకుని పిలిపించి అడిగేటప్పుడు యాజకుడు ధైర్యంగా చెప్తున్నాడు, అయ్యా నేను దావీదు కొరకు ఇప్పుడే ప్రార్థన చేయడం ప్రారంభించానా? నేను ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. దావీదు కొరకును నీ కొరకును ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇది సేవకుని పని.
అయితే ఈ విషయాన్ని దోయాగు లేని మాటలను కల్పించి సౌలుని చంపడానికి అహీటోబు కుమారుడు అహీమేలుకి ఏకమయ్యాడని చెప్పిన విషయము సౌలుకి వినబడినప్పుడు ఆ రోజు సౌలు యాజకులను చంపటానికి తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వటం చూస్తూ ఉంటాము. సేవకులు ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఈ ఎదోమీయుడైన దోయాగు సౌలు మాటను బట్టి 85 మంది యాజకులను నిర్దాక్షిణ్యంగా చంపినట్లు చూడగలుగుతూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము. రాజు దోయాగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 మందిని ఆ దినమున హతము చేసెను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే 52వ సంకీర్తన ఏ సందర్భంలో రాశారో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎదోమీయుడైన దోయాగు కాని మాటలను దావీదు మీద కల్పించి చెప్పటం వల్ల సౌలు కోపం తెచ్చుకొని నిర్దాక్షిణ్యంగా దేవుని సేవకులను చంపని చెప్పేటప్పుడు ఎదోమీయుడు సాహసం చేసి ఈ దోయాగు 85 మందిని చంపడం చూస్తూ ఉంటాము. ఇలాంటి పరిస్థితిలో యాజకుడైనటువంటి అబ్యాతారు తప్పించుకొని దావీదు వద్దకు వచ్చేటప్పుడు దావీదు ఆ రాత్రి చేసినటువంటి కన్నీటి ప్రార్థనే 52వ సంకీర్తన. దేవుని సన్నిధానంలో అంటాడు ఆయన, నీ ప్రాణం తీయజూచేవాడు, నా ప్రాణం తీయజూచేవాడు ఒక్కడే కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, నువ్వు భద్రంగా ఉండము. ఆ రాత్రి దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. దేవుడు దావీదుతో మాట్లాడాడు, పగ తీర్చుకునుట నా పని అని. దావీదు యుద్ధము చేస్తే దోయాగిని ఎప్పుడో నిర్మూలన చేయగలడు, కానీ దావీదు దేవునికి అప్పగించినట్లు చూడగలుగుతూ ఉన్నాము. చాలా సందర్భంలో ఇలాంటి దోయాగుల్ని మనం చూస్తూ ఉంటాము. కాని మాటలు, లేని మాటలు మన గృహాల్లో, కుటుంబాల్లో కల్పించి విచ్ఛిన్నం చేసినటువంటి స్వభావము, ఇది సాతాను యొక్క లక్షణము. కుటుంబాల్ని పాడు చేయటము సాతాను యొక్క స్వభావము. కాని మాటలు పలికి కుటుంబాలు విచ్ఛిన్నం చేసిన వారు చాలామంది దోయాగు స్వభావం కలిగిన వారు. ఈరోజు దావీదు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నావా, లేక దోయాగు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నావా అన్నది మనము పరిశీలించుకోవాల్సినటువంటి కీర్తన. దేవుని యొక్క పిల్లలపై లేక సంఘాలపై లేని కాని విషయాలు కల్పించి నిర్దాక్షిణ్యంగా కొట్టబెడుతున్నప్పుడు ప్రభు అంటాడు, జనులు మిమ్ము నిందించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమని. దావీదులా ఓపికతో సహనముతో మనం కనిపెట్టినట్లయితే ఆశీర్వాదానికి వారసులం అవుతాము. ఆ రోజు దావీదు అంట, నేను దేవుని సన్నిధానంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటేని. ఇక దోయా కొరకు మాట్లాడుతూ అంటాడు ఆయన, సూర్యుడా నువ్వు చేసినటువంటి కీడుని బట్టి సంతోషపడుతున్నావేమో, దేవుడు మా పక్షాన ఉన్నాడు. కొన్ని సందర్భాలు అన్యాయంగా బాధ పెట్టినవారు వారు ఏదో సాధించామనుకునేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠము దావీదు వలె ప్రార్థించాలి. నీతి న్యాయం తెలిసిన దేవుడు మన పక్షాన ఉన్నాడన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కాబట్టి దావీదు అంటున్నాడు, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక ఉద్దేశించున్నది. ప్రతి 3 చరణాలకి ఓ చిన్న హీబ్రూ పదం చూస్తూ ఉంటాం, సెలా అని. సెలా అంటే ఆగు, చూడు, ఆలోచించు. ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. ఇలాంటి వారు సమాజంలో, కుటుంబంలో ఉండేటప్పుడు దేవునికి మనం అప్పగించాలి. దేవుడు మన పక్షా నుండి జయాన్నిచ్చే దేవుడు. పచ్చని ఒలీవ చెట్టు విజయానికి సంకేతమైతే దేవుని యందు విశ్వాసించబడిన వారు హింసించబడినప్పుడు, గాయపరచబడినప్పుడు, అన్యాయంగా నెట్టవేయబడుతున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆ రాత్రి దావీదు దేవుని దగ్గర కనిపెట్టాడు, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఏం చెయ్యాలని. దేవుడిచ్చినటువంటి సమాధానము, నీవు మౌనంగా ఉండు, పగ తీర్చుకునుట నా పని. కాబట్టి కీర్తనకాడైన దావీదు 52వ సంకీర్తనలో తను చక్కగా చెప్తున్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి మనం ప్రభువునందు నమ్మిక ఉంచిన వారము. ప్రభునందు ప్రియులారా, సేవ పరిచర్యలో ఎన్నో వ్యతిరేకతలు,
ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు కలిగేటప్పుడు ప్రభు మన పక్షాన ఉన్నాడన్న సంగతిని ఎన్నడూ మర్చిపోకూడదు. దోయాగు యొక్క అంతమేంటో దేవుడు దావీదుకు తెలియజేస్తున్నాడు. సజీవుల దేశముల నుండి దేవుని నిర్మూలన చేస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నట్టు మన జీవితంలో ప్రభు మీద ఆధారపడేటప్పుడు మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఆశీర్వాదకరంగా మన దేవుడు మన పక్ష నుండి మనకి జయాన్నిచ్చే దేవుడు అన్న సంగతిని మర్చిపోవద్దు. కీర్తనని మనం ధ్యానిస్తున్నప్పుడు మేలు కంటే కీడు చేటియు, నీతి పలుకుటి కంటే అబద్ధం చెప్పిటియు నీకిష్టము. దోయాగు, మేలు కంటే కీడు చేటియు, అబద్ధములాడిట నీకిష్టం. అబద్ధాలకి జనకుడు సాతాను. సాతాను యొక్క స్వభావాన్ని దోయాగు సంతరించుకున్నాడు. అన్యాయంగా దేవుని పిల్లల మీద పడటం వల్ల ఏదో సాధించమనుకున్నాడు. కానీ ఒక దినాన దేవుడు తన స్థితిని ఏంటో దావీదుకి తెలియచేశాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో దావీదు లాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు వలె దేవుని యందు సంపూర్తిగా నమ్మిక ఉంచాలి. దోయాగు లాంటి మనుష్యులు మనకు ఎదురైనప్పుడు మనము దేవునికే లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఈ కీర్తన ముగింపుకు వచ్చేటప్పటికి ఎంతో ఆనందాన్ని కనపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. 52వ సంకీర్తన చివరి మాటను మనం గమనించినప్పుడు, నీవు దాన్ని నెరవేర్చితే గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. తన కలిగినటువంటి వేదనలో దేవుణ్ణి స్తుతించినటువంటి అనుభవాన్ని కలిగిన దావీదుని మనం మార్గదర్శిగా లేక ఆదర్శవంతంగా తీసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రభు మనకు అప్పగించిన పనిలో, ప్రభు మన పట్ల చూపుతున్న కృపకై మన ప్రభువుకి రుణస్థులము. విశ్వాని మిషనరీ పరిచర్యను మనం అర్థం చేసుకోగలిగితే వెళ్ళే ప్రతి ప్రదేశంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని హింసలు, ఎన్ని బాధాకరమైనటువంటి మాటలు. ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు దావీదు లాంటి ప్రార్థించే యోధులు అవసరం. ఆ రోజు అబ్యాతారు దావీదు వద్దకు వచ్చేటప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు కలిసి ప్రార్థించినటువంటి ప్రార్థన బృందాలు మనకు అవసరమై ఉన్నది. ఇలా ప్రాణాలు సహితము తెగించి మారుమూల గ్రామాలకు వెళ్ళి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి మాలాంటి మిషనరీస్ని పంపించవలసిన బాధ్యత ఉన్నది. ఈ శ్రేష్టమైన సమయంలో దావీదు లాంటి అనుభవాన్ని రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి, ప్రార్థించాలి, సహకరించాలి. దావీదు ఎంత ఆనందాన్ని తెలియజేశాడు. ఆయన, నేను యందు నమ్మిక ఉంచాను, పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నాను, నేను నీకు రుణస్థునని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చూస్తూ ఉంటాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఇలాంటి దోయాగు లాంటి స్వభావం కలిగిన వారు మన గృహాల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో ఎదురుపడినప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, ప్రార్థన. ప్రార్థన ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి దావీదు యొక్క ప్రార్థన అబ్యాతారుకి ఎంతో స్థిరమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ రాత్రి అబ్యాతారు దావీదు కలిసి దేవుని సన్నిధానంలో ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి నెమ్మదినిచ్చినట్లు చూడగలుగుతూ ఉన్నాం. మనం చేసే పనిలో, మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల విషయంలో మనం భయపడిన వారి వలె కాక దావీదు లాంటి, అబ్యాతారు లాంటి ఏకము కలిగి విశ్వాసముతో ప్రార్థించిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు దోయాగు విషయంలో ప్రార్థించి జయాన్ని పొందుకోవటము మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన అనుకున్నాడు, దోయాగు, నేను ఏదో గొప్ప కార్యం చేశాను, నేనే వీరుని అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో దావీదే గొప్పవాడిగా మనం చూస్తుంటాం. బహుశా రాజు దృష్టిలో గొప్పవాడయ్యాడేమో దోయాగు, కానీ రారాజు దృష్టిలో గొప్పవారు అబ్యాతారు, దావీదే. ప్రభు నిమిత్తము పడే ప్రయాస, ప్రభు నిమిత్తము పడే కష్టము
అది ఎన్నడూ వృధా కానేరదు. ఒక మిషనరీ ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని దేవుని కొరకు ప్రయాసపడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన వంతు బాధ్యత మనం ప్రార్థించాలి. దేవుడు మీ కుటుంబాల్ని పచ్చని ఒలీవ చెట్టు వలె ఆశీర్వదించాలంటే, దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము మన కుటుంబంలో తరతరాలు నిలిచి ఉండాలి అంటే, దేవుని పనిలో మనం సహాయం చేసిన వారే ఉండాలి. అబ్యాతారు దావీదు వద్దకు వచ్చేటప్పుడు దావీదు ప్రార్థించాడు. తనకు కావలసిన ప్రతి ఈవినిచ్చి సంతోషంతో అబ్యాతారుని పంపించినట్లు చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థించాలి. సేవ కొరకే వెళ్ళినటువంటి అబ్యాతారుకు దావీదు సహాయాన్ని అందించినట్లు మనము సహాయాన్ని అందించవలసిన వారమై ఉన్నాము. దావీదు అబ్యాతారు దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. విశ్రాష్టమైన సమయంలో 52వ సంకీర్తనలో ఉన్నటువంటి దోయాగు యొక్క పరిస్థితిని మనం కళ్ళారా చూసాము. కీడు చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు. దోయాగు మోసకరమైన మాటలు మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడటం వల్ల ఆయన సజీవుల దేశంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె జయకరమైన సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు మార్గదర్శి అయ్యాడు. ఈ శ్రేష్టమైన సమయమందు మన జీవితాలు కొంతమందికైనా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఒకవేళ మన కుటుంబంలో, గృహంలో, సంఘంలో దోయాగు లాంటి దుఃఖాన్ని కలిగించిన వ్యక్తులు ఉంటే మనం చేయవలసిన పని ఒక్కటే, ప్రార్థన. దేవుడే జవాబిచ్చినటువంటి వాడు కాబట్టి జీవం కలిగిన దేవుడైన యేసుక్రీస్తు మీద ఆధారపడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి దేవుని యొక్క ఆశీర్వాదము మన పిల్ల తరం అనుభవించి పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఆశీర్వాదానికి వారసులం అవ్వాలంటే ఆయన యందు నమ్మికొంచాలి. అలాంటి అనుభవంతో ఆశీర్వాదానికి వారసులం అవుదాం. ఇట్టి శ్రేష్టమైన పరిచర్య కొరకు ప్రార్థించి ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని మిషనరీని పంపించవలసిందిగా ప్రభు పేరటని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసయ్య నీకు వందనాలైనా. తండ్రి, దోయాగు యొక్క స్థితిని మేము చూసాం. బాధ కలిగించి నష్టాన్ని తెచ్చుకున్నాడు ప్రభువా. దావీదు నీ యందు విశ్వాసం ఉంచి జయాన్ని పొందుకున్నాడు నాయన. నమ్మదగిన దేవా నీకు వందనాలు తండ్రి. నిత్యము నీ యందు నాయన పచ్చని ఒలీవ చెట్లు వలె ఆశీర్వాదకరంగా మేము ఉండుటకు తండ్రి కావలసినటువంటి నమ్మిక, విశ్వాసము, ధైర్యము మీరు మాకు కలుగు చేయమని, ప్రతికూల పరిస్థితిలో తండ్రి ఏమాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టక నమ్మకస్తులుగా జీవించటకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.